విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నలుగురు కానిస్టేబుళ్ల కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. అయితే సిట్ ప్రశ్నలకు నలుగురు కానిస్టేబుళ్లు మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సిఐ నాగరాజుకే అన్ని విషయాలు తెలుసునని కానిస్టేబుళ్లు చెప్పినట్టుగా సమాచారం. 5 రోజులుగా నలుగురిని విచారించారు సిట్ అధికారులు. సాయికృష్ణను తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించిన ఫోటోలను కానిస్టేబుళ్ల ముందు ఉంచి సిట్ అధికారులు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నలుగురు కానిస్టేబుళ్ల కస్టడీ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇప్పటి వరకు చూసుకుంటే సిఐడికి సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లభించలేదు, ఎలాంటి ఆధారాలు లభించలేదు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరి ఫర్దర్గా ఎలా ఉండబోతోంది? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? సాయికృష్ణ కేసులో ఇప్పటికే సిఐ నాగరాజు కస్టడీ ముగిసింది. నేటితోటి నలుగురు కానిస్టేబుల్ కస్టడీ కూడా ముగినుంది. సిట్టు వీళ్ళ నుంచి మరింత సమాచారాన్ని సేకరించే దిశగా విచారణ చేశామని చెప్తున్నప్పటికీ ఎవరు కూడా విచారణకి సహకరించలేదు. నలుగురు కానిస్టేబుల్ అశోక్, నాని, సాంబయ్య, బాబురావు నలుగురు కూడా సీఏ మీదే పూర్తిగా, సీఏకే పూర్తిగా తెలుసు, మాకేమీ తెలియదంటూ కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. గతంలో నాగరాజు కూడా అదే అంశం చెప్పాడు, నాకేమీ తెలియదు, మొత్తం అంతా కానిస్టేబుల్స్ కే తెలుసంటూ ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ మొత్తం ఈ కేసులో సిట్ ఇప్పటికొచ్చి ఎటువంటి అంశాన్ని సేకరించినదైతే ప్రస్తుతం మిస్టరీగానే ఉందని చెప్పాలి. మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ అప్పచెప్పినట్లు ఆధారాలన్నీ కూడా కానిస్టేబుల్స్ ముందు పెట్టారు సిట్ అధికారులు. దాని నుంచి కొంత ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. అయితే తీసుకొచ్చిన వాస్తవం, తర్వాత ఏం జరిగిందనేది మాత్రం మాకు తెలియదంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. లాకప్ డెత్ సాయికృష్ణ అయితే ఆ తర్వాత మృతదేహాన్ని ఏం చేశారు, స్టేషన్ నుంచి బయటకు ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు? సాయికృష్ణ కేసులో ప్రైవేట్ వ్యక్తి సురేష్, ఇప్పటి వరకు నాగరాజుకి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా ప్రైవేట్ వ్యక్తి సురేష్ ఉన్నాడు. ఈయన అనేక సెటిల్మెంట్ లో వ్యవహరించాడు. అయితే ఈ సాయికృష్ణ లాకప్ డెత్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కూడా అశోక్, కానిస్టేబుల్ అశోక్, నానితో పాటు సురేష్ కూడా సెటిల్మెంట్ కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటూ కూడా అడిగిన పరిస్థితి. అదే విధంగా ఇతర అంశాలు ఎన్బిడబ్ల్యూతో తెచ్చినప్పుడు ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు, స్టేషన్ లో దొరికిన ఏవైతే బూడిది కానీ లేకపోతే సగం కాలిన హ్యాండ్ కప్స్ కానీ ఇటువంటి అన్ని దొరికాయి, అవి సాయికృష్ణగా కాదా, ఇటువంటి అనేక అంశాలను అయితే సిట్టు అడిగిన పరిస్థితి. కానీ దేనికి కూడా కానిస్టేబుల్ సమాధానం చెప్పాలంటే అయితే తెలుస్తుంది. అయితే కేసును పూర్తిగా నీరుగార్చడం కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎటువంటి సమాధానాలు చెప్పట్లేదు అనే ఒక వాదన కూడా బయట వినిపిస్తున్న పరిస్థితి. అయితే సిట్టు 4 రోజులకు సంబంధించిన కస్టడీ ఈ రోజు ముగియడంతో నలుగురు కానిస్టేబుల్ ని మధ్యాహ్నం కోర్టులో హాజరు పెడుతుంది. దాంతో పాటు కస్టడీకి సంబంధించి వచ్చిన సమాచారాన్ని కూడా ఒక సీల్డ్ కవర్ లో కోర్టుకి ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఎటువంటి సమాధానాలు రాబట్టిదైతే ప్రస్తుతం అయితే కొంత చర్చనీయాంశంగానే ఉందని చెప్పాలి. కార్తిక్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.